ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము పరమపవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సంపూర్ణ కార్తీక మహాపురాణమును పారాయణం చేసుకుంటూ ఉన్నాము. ఈరోజు నవమి తిథి 9వ రోజు కాబట్టి 9వ రోజు అధ్యాయములు ఇప్పుడు పారాయణం చేసుకుందాము. మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంపూర్ణ కార్తీక మహాపురాణమును మన ఛానల్లో వినండి. నిన్నటి రోజున సప్త ఋషులందరూ కూడా దేవాలయమునకు ఎదురుగా ఒక దీపస్తంభమును నాటి దానిపైన దీపాన్ని వెలిగిస్తారు. అప్పుడు ఆ దీపస్తంభము చటచటారావాలతో పగిలిపోయి అందులో నుంచి ఒక దివ్య పురుషుడు ఉదయిస్తాడు. ఆ పురుషుడు ఈ ఋషులతో ఈ విధంగా అంటాడు: ఓ ఋషులారా, దేహి ఎవరు, జీవుడు ఎవరు, దేహి ఏ విధంగా బద్ధుడవుతున్నాడు, ఏ విధంగా ముక్తుడవుతున్నాడు అని అడగడంతో ఆ ఋషులలో ఒకరైనటువంటి అంగీరస మహాముని ఈ విధంగా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. సంపూర్ణ కార్తీక మహాపురాణము 9వ రోజు పారాయణము సప్తదశాధ్యాయము 17వ అధ్యాయము. పూర్వవిధంగా చెప్పినటువంటి ఉద్భూష పురుషునికి అంగీరసుడు ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు: నాయన, ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలనే నీకిప్పుడు చెప్పబోతున్నాను, శ్రద్ధగా విను. ఉద్భూత పురుషునకు ఆంగీరసుడు చేసినటువంటి ఆత్మజ్ఞాన బోధ. కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యం కారణమేవ చ స్థూల సూక్ష్మం తథా ద్వంద్వ సంబంధో దేహముచ్యతే. అనగా కర్మబంధము, ముక్తి కార్యము, కారణము, స్థూల సూక్ష్మము, ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది. అత్ర భ్రూమ సమాధానం కోన్యో జీవస్త్వమేవ హి స్వయం పృచ్ఛసి మాం కోహం బ్రహ్మైవాస్మిన సంశయ. అంటే జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనే ఉన్నాను, ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది. అప్పుడు ఆ పురుషుడు ఆంగిరసునితో ఈ విధంగా అంటాడు: అంగిరస, నువ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు. నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా. ఆ పదార్థ జ్ఞానం కూడా లేనివాడనైనా నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అని అనడంతో అంగిరస మహాముని ఆ యొక్క పురుషునితో ఈ విధంగా అంటున్నాడు: అంతఃకరణానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్ చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకును. దేహము కుండవలే రూపాధివత్గా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు. ఇదే విధముగా ఇంద్రియాలు కానీ, అగోచరమైన మనస్సు కానీ, అస్థిరమైన ప్రాణము కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో. దేని వలననైతే ఇంద్రియాదులన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అనే విచికిత్సను పొందు. ఏ విధంగా తాను నిర్వికార్యై బుద్ధి ఆత్మలను సైతము చలింపచేస్తున్నదే దానిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు. దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహేంద్రియ మన ప్రాణులు భాసమానాలవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్ర, జాగ్రత్త, స్వప్నాదులను వాటి ఆద్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేననబడే ఆత్మచేతనే దేహాదులన్నీ కూడా భాసమానాలవుతాయి. సమస్తము పట్ల ఏర్పడుతూ ఉండే అగోచర ప్రేమైకారమే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మన ప్రాణాహంకారాల కంటే భిన్నమైనది జనితత్వ, అస్తిత్వ, వృద్ధి, గతత్వ, పరిణామత్వ, క్షీణత్వ, నాశంగత్వాలనే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నీవుగా, ఆ నీవే నేనుగా, నేనే నీవుగా, త్వమేవాహంగా భావించు. ఈ విధంగా త్వం అంటే నీవు అనే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్ విధిముఖంగా తచ్చబ్దార్థాన్ని గ్రహించాలి. తత్శబ్దానికి బ్రహ్మ అని అర్థము. అతద్వయ వృత్తి రూపేణ సాక్షాత్ విధిముఖేన చ వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం. అతః శబ్దానికి బ్రహ్మణమైన ప్రపంచమని అర్థం. వ్యావృత్తి అంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదానిని కొట్టిపారవేయడం. అంటే ఈ చెయ్యి బ్రహ్మ అనగా ఆత్మ కాదు, ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి ఏది
అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మం, ఆత్మ అని అర్థం. ఇక సాక్షాత్ విధిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థము. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని దృష్టిగోచరము కాదని, చీకటిని ఎరుగనిదని లేదా చీకటికి అవతలిదని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమని పూర్వోక్త సాధన వలన తెలుసుకో. ఓ అబ్బాయి, దేనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ, అదే నువ్వు, అదే నేను. తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యాల చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము, ప్రవేశిత జీవులను గురించిన నియంతృత్వము, కర్మఫల ప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతుందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్త్వమసి అంటే బ్రహ్మ లేదా ఆత్మ. త్వం అంటే నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం. ఓ జిజ్ఞాసు, అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ. ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ. ఈ ప్రకాశమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేనని, త్వం శబ్దము సాధనమే గాని ఇతరం కాదని తెలియపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను. తత్వమసి, తత్ ప్లస్ త్వం ప్లస్ అసి. ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యము అనే చెప్పాలి, అనగా కలిసిపోవటం. ఇందులో వాక్యార్థాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞత్వ, విశిష్టులైన జీవేశ్వరులను ప్రక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తాదాత్మ్యము సిద్ధిస్తుంది. ముఖ్యార్థ వేదశంక కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి. అందులో భాగలక్షణ అనే దాని వలన ఇది సాధింపబడుతూ ఉంది. అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థ బోధ స్థిరపడే వరకు కూడా శ్రమ దమాది సాధన సంపత్తితో శ్రవణ మననాది కాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతి వల్లనో గురుకటాక్షము వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడు ఈ వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలము ప్రారంధకర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరతాము. దానినే ముక్తి లేదా మోక్షము అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తూ ఉండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మఫలము అధికమైతే మరుజన్మలోనైనా సరే వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాల్ని తరించుకుని ముక్తులవుతారు. నాయనా, బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరస మహాముని. 17వ సమాప్త. 17వ అధ్యాయము సమాప్తము. ఇక 18వ 18వ అధ్యాయము. అంగీరసుడు చెప్పింది విని ఆ ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడు ఈ విధంగా చెబుతున్నాడు. చక్కటి విషయాన్ని అడిగావు, శ్రద్ధగా విను. సుఖ దుఃఖాది ద్వంద్వాలన్నీ దేహానికే కానీ తద్ అతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి. దేహదారి అయిన వాడు తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నాన శౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి. స్నానేన రహితం కర్మ అస్థిభుక్త కపిత్తవత్. ప్రాతస్నానం ద్విజానీతం శాస్త్రం చ శృతిచోదితం. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిరిగిన వెలగపండులా నిష్ఫలమే అవుతుంది. అందున బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమై ఉంది. ప్రతిరోజున ప్రాతస్నానం చేయలేని వాళ్ళు సూర్య సంచారము గల తులా, కార్తీక, మకర, మాఘ, మేష, వైశాఖాలలోనైనా చేయాలి. అనగా సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసం వస్తుంది, సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసం వస్తుంది, సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసం వస్తుంది. ఈ 3 నెలల్లోనైనా కూడా ప్రాతస్నానం చేయాలి. జీవితంలో ఈ 3 మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు. చాతుర్మాస్యాది పుణ్యకాలాలలో కానీ సూర్యచంద్రగ్రహణ పర్వాలలో కానీ స్నానము చాలా ప్రధానము. గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము. సర్వకాలముల యందు బ్రాహ్మణులకు పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు
స్నాన సంధ్యా జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవాడు రవరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు. కాబట్టి ఓ వివేకవంతుడా, పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమమైనది కార్తీక మాసము. వేదాన్ని మించిన శాస్త్రము కానీ, గంగను మించిన తీర్థము కానీ, భార్యతో సమానమైన సుఖము, ధర్మతుల్యమైన స్నేహము, కంటి వెలుగు కంటే వేరే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసంతో సమానమైన పుణ్యకాలము కానీ, కార్తీక దామోదరుని కన్నా దైవము కానీ లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠమును చేరుతాడు. నాయన, విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమ్యంతంలో బాలసముద్రాన్ని చేరి నిద్రాంశతో శయనిస్తాడు. పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ నడుమ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతము అంటారు. విష్ణువుకు నిద్రాసుఖప్రదమైన ఈ 4 నెలలు కూడా ఎవరైతే హరిధ్యానమును పూజలను చేస్తూ ఉంటారో వాళ్ళ పుణ్యాలు అనంతాలై విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను. ఒకానొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మ్రొక్కి ఈ విధంగా అంటుంటాడు. హే శ్రీహరి, భూలోకంలో వేద విధులు అడుగంటాయి. జ్ఞానులు సైతము గ్రామ్య సుఖాలకు లోనైపోతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులవుతారో తెలియక నేను దుఃఖితనవుతూ ఉన్నాను అని విన్నవించాడు. నారదుని మాటలను విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై బుద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు, కొందరు హేళన చేశారు, ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరణులని చూచిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనామానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడైన ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనని ఆరాధించాడు, అనేక విధాలుగా స్తుతించాడు. ఏవం శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్యే 17-18 సమాప్తః. 17-18 అధ్యాయములు సమాప్తము. 9వ రోజు నవమి నాటి పారాయణము సమాప్తము. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.